అలానే తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోగలిగిన సామర్థ్యం మనకి లేదు కనుక ఉన్నటువంటి ఈ కొద్ది వనరులకి సంబంధించి ఏది అందచేస్తే ఈ పిల్లవాడు సంతోషపడతాడో ఆమెకు తెలుసు కనుక దానికి అనుగుణమైనటువంటి రూపము ఆమె ధరించి మన ఎదురుగా వచ్చి ఉంటున్నది. ఇది ఆ తల్లి మనకు చేస్తున్నటువంటి మహోపకారానికి నిదర్శనము. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కేవలము 2 చెవులు 2 కళ్ళు 1 నాలిక అని. ఒకవేళ 2 కళ్ళు 1000 అయితే, అంటే 1 కన్ను 1000 అయింది అనుకోండి, 2 కళ్ళు 2000, 2 చెవులు 2000 చెవులు, 1 నాలిక 1000 నాలికలు. ఎవరికున్నాయి 1000 నాలికలు? ఆ ఉన్నటువంటి నాలికని కూడా పాపం కట్ చేసుకునేసి 2 నాలికలు పెట్టుకున్నట్టు ఆయన ఆదిశేషుడు. అలా మనం కూడా ఉన్నటువంటి నాలుకని చీలి చేసుకొని 2 నాలుకలు చేసుకుంటే 1000కి 2000 అవుతాయి. 2000 కళ్ళు, 2000 చెవులు, 2000 నాలుకలతో నిరంతరము అమ్మవారిని కీర్తిస్తూనే ఉంటాడట ఆయన. అద్వైతమక్షిభీః శ్రవసామిది స్యాత్ ద్వైతం పృథక్యది పునారసనాసు చ స్యాత్ ఈశీయ వర్ణయితుమన్నవరాజకన్యే తతాదృశం కిల తవావయవ అభిరూప్యం తవావయవాభిరూప్యం నాడు. మా ఓ సాగరరాజపుత్రి, ఓ లక్ష్మీదేవి, నాకుండేటువంటి ఈ 2 కళ్ళు 2000 నేత్రాలయ్యి, నాకుండే 2 కర్ణాలు 1000 కర్ణాలయ్యి, అంటే ఒక్కొక్కటి కాబట్టి 1 2 అవుతున్నాయి, 2 2 1000, 2000 అవుతున్నాయి అన్నమాట. అలానే నాకుండేటువంటి 1000 నాలుకలు 2000 నాలుకలయ్యి నేను అప్పుడు నీ యొక్క వైభవాన్ని కీర్తించటం ప్రారంభిస్తే అప్పుడన్నా నేను నిన్ను సంపూర్ణంగా వర్ణించగలిగే సామర్థ్యం కలిగి ఉంటానా అంటే ఆ ఆదిశేషుడు వర్ణించినట్లుగా మహాజ్ఞాని ఆదిశేషుడు, మహాభక్తుడైనటువంటి వాడు, మనలో ఉండే శేషత్వం అనే గుణానికి ప్రతీకగా నిలిచినటువంటి మహానుభావుడు ఆదిశేషుడు. అటువంటి మహానుభావుడైన ఆదిశేషుడు మనందరికీ కూడా ఆదర్శప్రాయుడైనటువంటి ఆదిశేషుడు నిరంతరము ఆ తల్లి యొక్క వైభవాన్ని సందర్శిస్తూ ఆ తల్లి యొక్క గుణగానం చేస్తూ ఉన్నా కూడా ఆయనన్నా సంపూర్ణంగా ఆమె యొక్క వైభవాన్ని వర్ణించగలిగాడా? లేదే. మరి ఆయనకే సాధ్యం కానప్పుడు సాధారణమైన మనం చేసే వర్ణన ఎంత, మనం చెప్పేటువంటి మాటలేంటి, వీటిల్లో ఎంత గొప్పదనం ఉన్నది కనుక ఎంత ప్రయత్నం చేస్తే మనం ఆ తల్లి యొక్క వైభవాన్ని వర్ణించగలం గనక సాధ్యం కాదు. కానప్పటికీ మనకొక ఆనందం, ఏమో చేద్దాం, మనకు తెలిసినంత మనం అమ్మవారిని స్తుతిద్దాం. అలా స్తుతిస్తే మనం ఒక ఆనందాన్ని పొందుతాం కనుక ఈ ఆనందం మనకి అందింపచేయటం కోసము తల్లి మన ప్రార్థనలు వింటోంది అంతే. నిజంగా మనం గొప్పవాళ్ళమయ్యి ఆమెకి సరైనటువంటి ఒక వర్ణన చేసినటువంటి వాళ్ళమనే ఉద్దేశంతో ఆమె వినటంలా, లేదా మనకి దర్శనం ఇవ్వటం లేదు. అందుకనే అగ్రే ప్రణమదను విధిత్సా వాసనానమ్రం. అందరూ వెళ్ళి అమ్మవారి ముందు నమస్కారం చేసి, తల్లి మమ్మల్ని కరుణించు, తల్లి మమ్మల్ని ఆశీర్వదించు, తల్లి మాకు సుఖ సౌభాగ్యాలు అందించు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే మనందరి యొక్క ప్రార్థనల్ని ఆమె వింటూ 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 ఉంది. మరి ఎదురుగా వచ్చినటువంటి వాడు ఎప్పుడైతే ఇలాగా ముందుకు వంగి చాలా వినయంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో, నమస్కారానికి ప్రతి నమస్కారం చేయటం సంస్కారం కదా అనే ఉద్దేశ్యంతో ఆ అమ్మ తాను కూడా కొద్దిగా వంగినట్లుగా అలా ముందుకు వంగి ఉందిట. ఇది ఉత్తమ జాతి స్త్రీ యొక్క ఒక లక్షణం అంటారు మన వాళ్ళు. అంతేకాక ఈమె
ఉన్నటువంటి ఒక నామధేయం సదానుగ్రహ సంపన్నానని చెప్పి లక్ష్మీదేవికి పేరు. ఎప్పుడూ కూడా మనల్ని అనుగ్రహిస్తూ ఉండే స్వభావం కలిగినటువంటి ఆమె ఈమె కనుక నిరంతరము తన యొక్క స్వభావానికి అనుగుణమైనటువంటి ఒక దశని మన ఎదురుగ్గా ప్రదర్శింపచేస్తున్నది ఆ తల్లి. కనుక ఆ సదా అనుగ్రహ సంపన్న అయినటువంటి ఆ అమ్మవారు ఒక ఉత్తమ జాతి స్త్రీ యొక్క లక్షణముగా కనపడేటువంటి ఈ ప్రణామాన్ని తాను అంగీకరించి మనకు మరలా ఆమె ప్రతి నమస్కారం చెయ్యాలి అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం చేయటం అదేదో మనకి వంగి వంగి దండం పెట్టడం కిందేం కాదు, అదొక సంస్కారం కనుక అంతే. అలాగ తాను ముందుకు వంగిందా అన్నట్లుగా కొద్దిగా వంగి ఉందిట. ఈ వంగి ఉండటం అనేటువంటిది ఒక ఉత్తమ జాతి స్త్రీ యొక్క లక్షణం. అది ఆ పైనుండేటువంటి వక్షస్థలం వల్ల అలాగా ఆ భారం చేత కొద్దిగా ముందుకు, కొద్దిగా అంటే ఇలా ఏదో గూనిగా వంగటం కాదండి అర్థం, కొద్దిగా అలా వంగినట్లుగా ఉన్నది.